హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన యాప్లో మనం లాంచ్ చేసినటువంటి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మరి ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుందండి. సో 499 మాత్రమే ఉంది ప్రజెంట్. అతి త్వరలోనే 999 అయితే అవుతుందండి ఈ రోజు నుండి. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత లిపిలో పెద్ద పరిమాణంలో ఉన్న 10 సంకేతాల పలక ఎక్కడ బయలుపడింది? ఆన్సర్ ధోలవీర అనేటువంటి ప్లేస్లో బయలుపడింది. నెక్స్ట్ 1. కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ విద్యను ప్రోత్సహించుటకు ప్రారంభించిన పత్రిక పేరేమిటి? ఆన్సర్ వివేక వర్ధిని. నెక్స్ట్, ప్రాచీన భారతదేశానికి సంబంధించి ఏ రచనలలో శుంగ సామ్రాజ్య స్థాపకుడి కొడుకు ప్రేమ కథ ఉంటుంది? దేంట్లో అండి? ఆప్షన్ 3 మాళవికాగ్ని మిత్రం. మాళవికాగ్న మిత్రం. నెక్స్ట్ 1. పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయ నిర్మాత ఎవరు? ఎవరు నిర్మించారండి? ఆప్షన్ 2 అనంతవర్మ చోడగంగ. అనంతవర్మ చోడగంగ నిర్మించడం జరిగింది. నెక్స్ట్, తెలుగు భాషలో తొలి వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచయిత ఎవరు? తెలుగు భాషలోనే తొలి వ్యాకరణ గ్రంథం అండి. ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణి. రచయిత ఎవరు? నన్నయ్య భట్టు. నెక్స్ట్ 1. మొదటి కర్ణాటక యుద్ధము ఏ సంధితో ముగిసింది? మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్స్లా చాపెల్ సంధి. ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. నెక్స్ట్ 1. హైదర్ అలీ ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఎక్కడ నిర్మించడం జరిగింది? ఆప్షన్ 2 దిండిగల్ అనేటువంటి ప్లేస్లో. నెక్స్ట్ 1. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారిగా టంకశాలను ఎక్కడ స్థాపించారు? టంకశాల ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 4 కలకత్తాలో స్థాపించడం జరిగింది. టంకశాల అంటే నాణాలు ముద్రించేటువంటిదని అర్థం. ఓకే. గాంధార శిల్పకళపై ఏ విదేశీ ప్రభావము ఉంది? గాంధార శిల్పకళపై ఏ విదేశీ ప్రభావము ఉంది? 9వది ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకు. ఓకే, గ్రీకు. నెక్స్ట్, విశాఖ ఓడరేవు ఏ భూస్వరూపముచే తుఫాన్ల వల్ల నష్టం కలగకుండా రక్షించబడుతుంది? వేటి వల్ల అండి? ఆప్షన్ 2 మడ అడవుల కారణంగా. మ్యాంగ్రూవ్స్ అంటారండి వీటినే. ఓకే. నెక్స్ట్, క్రింది యుద్ధాలు మరియు అవి సంభవించిన కాలాన్ని సరిగా జతపరచండి. బొబ్బిలి యుద్ధము, చందుర్తి యుద్ధము, బంధావాసి యుద్ధము, పద్మనాభ యుద్ధము. ఎప్పుడు జరిగాయి మరి ఇవన్నీ చూద్దాం. సో ముందుగా ఏదండి? బొబ్బిలి యుద్ధము ఎప్పుడు జరిగింది? 1757లో జరిగింది. ఎప్పుడండి?
1757. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరంలోనే మనకు ప్లాసీ యుద్ధం కూడా జరుగుతుందండి. ఓకే, సేమ్ ఇయర్లో. నెక్స్ట్ చందుర్తి యుద్ధము ఎప్పుడండి? 1758లో జరిగింది. నెక్స్ట్ బందావాస్ యుద్ధం 1760లో. పద్మనాభ యుద్ధము 1794లో జరిగింది. చాలా ప్రాముఖ్యత కలిగిన యుద్ధాలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శీతోష్ణ స్థితిని క్రింది విధంగా విభజించవచ్చు. వేటి ఆధారంగా ఉంటుందండి శీతోష్ణ స్థితి? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అండి మనది. ఓకే, ఉష్ణమండల ఋతుపవనాధారిత శీతోష్ణ స్థితి. నెక్స్ట్ వన్, డచ్చిగామ్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? డచ్చిగామ్ జాతీయ పార్క్. ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్లో కలదు. నెక్స్ట్ మికిర్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మికిర్ కొండలు. 14వది ఆన్సర్ ఆప్షన్ 1 అసోం. నెక్స్ట్ వన్, భారత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభిస్తూ రెండవ హరిత విప్లవాన్ని లేదా నిత్య హరిత విప్లవాన్ని మన్మోహన్ సింగ్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 2006లో అండి. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు దీన్ని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 తమిళనాడులో కలదు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. బయోస్పియర్ రిజర్వ్లు అవి ఏర్పడినటువంటి సంవత్సరాలు. కచ్, సిమ్లిపాల్, పన్నా, శేషాచలం ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్లు అండి. ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి చూద్దాం. ముందుగా కచ్ అండి, గుజరాత్లో ఉంటుంది, 2010. నెక్స్ట్ సిమ్లిపాల్ ఒడిశాలో ఉంటుందండి, తెల్ల పుల్లకు ప్రసిద్ధిది, ఒడిశాలో ఉంది. పన్నా ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో ఉండి 2011లో ఏర్పాటు చేశారు, బంగారు గనులకు ఇది ప్రసిద్ధి. శేషాచలము బయోస్పియర్ 2010 ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రోద్యమ పుస్తక రచయిత ఎవరు? ఆంధ్రోద్యమ పుస్తక రచయిత ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 కొండ వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ ఎజెండా 2023గా వ్యవహరించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్ 2024 ఎడిషన్ ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఏది? 24 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. 2025లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఓకే, నెక్స్ట్ ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వృష్ట ఆదాయాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వ్యయార్హ ఆదాయము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వికేంద్రీకరణ వల్ల నష్టం కానిది ఏది? వికేంద్రీకరణ వల్ల నష్టం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏకరూపకత సాధ్యము కాదు. ఓకే, నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని ఎప్పుడు పాటిస్తారు? పంచాయతీరాజ్ దినోత్సవం. ఆన్సర్ ఏప్రిల్ 24న. నెక్స్ట్ ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏంటి? ఎలా సాధ్యం? సో 4 రాష్ట్రాల్లోనైనా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో పోలైన చెల్లని ఓట్లలో 1/6 వంతు ఉండాలి. 4 రాష్ట్రాలకు తప్పకుండా కనీసం 11 పార్లమెంట్ స్థానాలు గెలుపొందైనా ఉండాలి. సో పైవన్నీ సరైనవే. నెక్స్ట్ గిరిజనులకు ప్రత్యేక భాష సాంస్కృతిక సమూహాలుగా గుర్తించే నిబంధన ఏది? గిరిజనులకు ప్రత్యేక భాష మరియు సాంస్కృతిక సమూహాలుగా గుర్తించే నిబంధన. ఆప్షన్ 3 29I. వివిధ వయస్సులలో మానవుని హృదయ స్పందన ఏ విధంగా ఉంటుందో క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 చూద్దాం. పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందండి? 130 నుంచి 140 స్పందనలు నిమిషానికి ఉంటాయి. మొదటి సంవత్సరం 115 నుంచి 130 స్పందనలు 1 నిమిషానికి ఉంటుంది. రెండవ సంవత్సరం 100 నుంచి 115 స్పందనలు 1 నిమిషానికి ఉంటుంది. 10వ సంవత్సరం 85 నుంచి 70 స్పందనలు 1 నిమిషానికి ఉంటాయి. ఇంపార్టెంట్.
నెక్స్ట్, వేరు కాండం శాఖల చివరన ఉండే పెరుగుదలకు తోడ్పడినది ఏంటి? వేరు మరియు కాండము శాఖల చివరన కొనలు, ఓకే, వాటి పెరుగుదలకు తోడ్పడినటువంటిది ఏంటిదండి? అగ్ర విభాజ్య కణజాలము అంటారు. ఓకే, నెక్స్ట్, ఆహార పదార్థాలు ఇంధనాల కెలోరిఫిక్ విలువను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది? కెలోరిఫిక్ విలువ అంటే ఏంటండి? ఒక వస్తువును, ఒక పదార్థాన్ని మండించినప్పుడు ఆ పదార్థం నుంచి వెలువడే శక్తి. ఓకే, ఇంధనాలను కానీ ఆహార పదార్థాలు జీర్ణమైనప్పుడు దాని నుంచి వెలువడే శక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఇంధనాలైతే ఆ ఇంధనాన్ని మండించినప్పుడు దాని నుంచి వెలువడేటువంటి శక్తి ఎంత ఉంటుంది అని తెలిపేదే కెలోరిఫిక్ విలువ. ఓకేనా? ఏమంటారండి? దేంతో కొలుస్తారు? బాంబు కెలోరీ మీటర్తో కొలుస్తారు. నెక్స్ట్ వన్, వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కల్పగుజ్జును విరంజనం చేయడానికి, బట్టలను విరంజనం చేయడానికి ఉపయోగించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ వన్, జార్జ్ డివోల్ తయారు చేసిన యానిమేట్ అను రోబోట్ను తొలిసారిగా కొనుగోలు చేసిన కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, జనరల్ మోటార్స్. 2030 నాటికి 280 గిగావాట్స్ వ్యవస్థాపించిన సోలార్ పవర్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధిక సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్స్ తయారీకి ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ కోసం ఎంత అదనపు కేటాయింపులు ప్రకటించబడినవి? ఎంత అండి? ఆప్షన్ 2, 19,500 కోట్లు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి ఎంపికైన తెలుగు ఉపాధ్యాయుడు, కవి అయిన పల్లిపట్టు నాగరాజు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకి చెందినవారు? తిరుపతి అండి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? మహిళా గవర్నర్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2, సరోజిని నాయుడు గారు, ఉత్తరప్రదేశ్కి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయము ఎచ్చట కలదు? ఆన్సర్ రోమ్, ఇటలీలో ఉంటుంది. పారా షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా క్రింది వారిలో ఎవరు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో స్థానం సంపాదించారు? ఆన్సర్ అవని లేఖరా. ఆంధ్రప్రదేశ్కు నూతన హైకోర్టు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4, 2019 జనవరి 1 నుండి. ఆగస్టు 15, 2025 ఏపీలో ప్రవేశపెట్టిన నూతన పథకం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్త్రీ శక్తి అండి. ఇంపార్టెంట్, స్త్రీ శక్తి పథకం. మహాత్మా గాంధీ అధ్యక్షతన ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1931. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సమగ్ర క్యాన్సర్ నిర్ధారణ సేవల కోసం దేశంలోనే మొట్టమొదటి ఆంకాలజీ ల్యాబొరేటరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? జస్టిస్ సూర్యకాంత్, ఆప్షన్ 1. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఉంటుంది, గమనించాలి. ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.